హలో డి గారు, నమస్కారం అండి. ఇప్పుడు నీది దోర్నాల్లో ఇది ఉంది కదా, జగనన్న కాలనీ హసనాబాద్, అదేలే ఆ కొండలలో ఇచ్చారు కదా. ఆ ఇచ్చిన వాళ్ళ అందరికీ కూడా ఇప్పుడు అక్కడ ఎవరు పోవట్లేదు కదా. ఎందుకు పోవట్లేదు? దోరణాలకి ఎన్ని కిలోమీటర్లు ఇచ్చిన? దోరణాల వాళ్ళకి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అది? జగనన్న 6 కిలోమీటర్లు దోరణాల వాళ్ళకి ఇస్తే కొండలు కూడా ఉన్నాయి కదా, హిల్ ఏరియా. అప్పుడు ఏదో వైసీపీ వాళ్ళు జగనన్న కరెంటు కాంట్రాక్టుల కోసం, రోడ్ల కాంట్రాక్టుల కోసం, బోర్ కాంట్రాక్ట్ కోసం ఏదో జగనన్న కాలనీలు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళందరూ, ఇప్పుడు నేను మండలాఫీసు ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు ముస్లిం మహిళలు అందరూ వచ్చారు అడిగి. వాళ్ళకి ఏం న్యాయం చేస్తారో చెప్పండి మీరు. వీళ్ళకి ఇల్లు కావాలి కదా. ఇప్పుడు వాళ్ళ సైట్లలో ఇల్లుకి అప్లై చేస్తున్నా కానీ ఎర్రలు చూపిస్తూ ఉంది. ఇప్పుడు ఎట్లా మరి అది ఎర్రలు చూపకుండా వీళ్ళకి ఎలా చేయాలి మనం? అది మీరు నేను మాట్లాడి కాదు, ఇది మొత్తం కాన్స్టిట్యున్సీ అంతా ఉంది. వీళ్ళని అన్యాయం చేశారు. పోయిన ప్రభుత్వాల్లో మొత్తం కలిసి అన్యాయం చేశారు. ఎక్కడ 6-7 కిలోమీటర్లో కొండల్లో పోయి ఈ కాలనీలన్నీ ఇస్తే ఆ పేర్లు ఉన్నాయి. ఈరోజు వాళ్ళు సొంత ఇల్లు కట్టుకోవాలన్నా కానీ దాంట్లో రావట్లేదు. అది వెరిఫై చేయండి, వెరిఫై చేసి వాళ్ళకి ఇవ్వాలమ్మా. చేయాలంటే దాన్ని వెరిఫై చేయాలి కదా, అది విషయాన్ని చెప్పేది కాదయ్యా. నేను చెప్పేది డి గారు, నువ్వు చెప్పేది కాదు. ఇప్పుడు వాళ్ళకి ఈ పేరు మీద కొత్తగా ఇల్లు ఇవ్వాలంటే యాక్సెప్ట్ చేయట్లేదు. చేయనప్పుడు ఆల్టర్నేటివ్ చేయాలి కదా. వాళ్ళని అన్యాయం చేసినట్టే కదా మరి మీరందరూ. అది పీడీ గారితో మాట్లాడండి, అది కూడా రెక్టిఫై చేయాలి. పీడీతో కూడా నేను ఇప్పుడే మాట్లాడుతున్నాను.